రీసెంట్ గా ఛత్రపతి మూవీ బెంగాలీ రీమేక్ అని చెప్పి ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో నాకు అర్థమైంది ఏంటంటే, మన హీరోకి కోపం వచ్చిందంటే కళ్ళల్లో కారం పడుతుంది, షర్ట్లు చిదిగిపోతాయి, ఎక్కడి నుండో తెలియదు కానీ చేతికో లైట్ వస్తుంది, అండ్ లాస్ట్ లో నరాల పేరుతో ర్యాకులు పడతాయి అన్నమాట స్కిన్ మీద. చూడండి అక్కడ ఏముందో. మన హీరోకి నరాల వీక్నెస్ అనుకోట ఈ సినిమాలో ఒక్క సీనే కాదు, మన ఐకానిక్ సూర్యుడు సీన్ లో కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. కళ్ళల్లో కారం చెక్, నరాల వీక్నెస్ చెక్, షర్ట్ చదవడం చెక్, ఆ చేతి లైటింగ్ చెక్. ఆ చేతికి ఆ లైట్ ఎక్కడ నుండి వస్తుందో మీరు కామెంట్ లో చెప్పండి. అలా తర్వాత అలాగే ఎన్ని రీమేక్లు ఉన్నాయో చూసాను, అలా లిస్ట్ వస్తూనే ఉన్నది. ఛత్రపతి, డార్లింగ్, మిర్చి, ఆర్య 2, ఇంకా అలా లిస్ట్ పోతూనే ఉన్నది. ఇప్పుడు మనం ఒక్కొక్క సినిమా గురించి మాట్లాడట్లేదు అనమాట. వాటి గురించి మాట్లాడమంటే అయితే చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్, లేదా మనం యాక్టర్స్ గురించి కాకుండా డైరెక్టర్ గురించి మాట్లాడదాం. అంటే డైరెక్టర్ ఆ ఒరిజినల్ సినిమా చూసి దాన్ని ఎలా తెస్తే సెట్ అవుతుంది, దీన్ని ఎలా మార్స్తే సెట్ అవుతుంది అనుకున్నాడు చూడు, వాటి గురించి మాట్లాడదాం. ఆ మాట్లాడుకోవడానికి ఏమైనా మూవీ ఉన్నది అంటే మగధీర రీమేక్ అనమాట. లైక్ ఓ సీన్ పెడతాను చూడండి. మన హీరోని కొట్టిన దెబ్బకి ఏ ఇంపాక్ట్ లేకపోయినా ఒక్కటి మాత్రం పడుతుంది అనమాట. ఆ పడ్డ దానికి ఆ మూలన ఎక్కడ ఉన్న పెయింటింగ్ రివీల్ అయిపోతుంది అనమాట. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దీని తర్వాత ఇంటర్వెల్ ఫైట్ సీన్ గురించి మాట్లాడుకోవాలి. లైక్ హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోతే మన హీరోయిన్ అక్కడికి వచ్చి ఒక గంట సేపు అక్కడ అలా నించొని అప్పుడు స్టార్ట్ చేస్తుంది అనమాట ఏడవడం. అది ఎలా ఉన్నదంటే హీరోయిన్ ఇప్పుడు మనం ఏడవాలి కదా పాపా అని అన్నట్టున్నది. అదంతా అయిపోయి బయటకి హెలికాప్టర్ తీసుకొస్తాడు. ఇది హెలికాప్టరా, ఇదే హెలికాప్టరా. అలా హెలికాప్టర్ లోకి ఎక్కించాక మన హీరో బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. ఆ బాంబ్ బ్లాస్ట్ ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ ని అడ్డం పెట్టుకుని కాపాడుకోవటాడు అనమాట. ఇంకేమైనా ఉన్నది అంటే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో హాస్టల్ సీన్ ఉంటది కదా, దాని గురించి మాట్లాడుకోవాలన్నమాట. మన వెళ్ళని హీరోయిన్ చున్నీ తెస్తారు కదా, దాని తర్వాత హీరోయిన్ వాకాండా ఫర్ పోజ్ పెడతాది అనమాట. ఇంక తీయదు, రేస్ స్టార్ట్ అయ్యేదాకా ఆ వాకాండా ఫర్ పోజ్ అనేది తీయదు. ఇంక ఇది రేస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా విఎఫ్ఎక్స్ గురించి అయితే చెప్పవసరం లేదు. ఒరిజినల్ సినిమాలో ఇసుకలో పడిపోయినట్టు ఇక్కడ ఇంప్రూవైజ్ చేసి కొండ మీద నుండి పడిపోతాడు అనమాట. ఆ గుర్రాలు కాపాడినప్పుడు లేని చెట్లు వాడు పడిపోయినప్పుడు వస్తుంది, పట్టుకొని లేగుతాడు. ఇంకా రేస్ అయిపోయి కూడా మేడం ఆ వాకాండా ఫర్ పోజ్ అనేది తీయదనమాట. అండ్ దట్స్ ఇట్ గైస్. అండ్ అంతే వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీకు నా వాయిస్ వీడియోలో నా వాయిస్ బాగోకపోయినా ఏమైపోయినా చెప్పండి, నేను ట్రై చేసుకోవడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు దాకా చూస్తున్నందుకు థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ బెంగాలీ మూవీస్ మీద నాకైతే హేటు లేదు, చెప్తున్నాను కదా. జస్ట్ బడ్జెట్ ప్రాబ్లం అయి ఉంటుంది, జస్ట్ ఫన్ అంతే, ఎవరిని ఉద్దేశించింది కాదు ఈ వీడియో. అండ్ థ్యాంక్ యూ.